ఇఫ్ కండిషన్స్, స్విచ్ కేస్ కండిషన్స్, ఇఫ్ ఫేస్ ఇలా యూజ్ చేస్తుంటే కండిషన్, ట్రూ స్టేట్మెంట్, ఫాల్స్ స్టేట్మెంట్ చాలా ఉన్నాయి. కానీ ఏ స్టేట్మెంట్ యూజ్ చేస్తే మీరు ఒక ప్రో లెవెల్కి వెళ్తారో ఇవాళ చూద్దాం. నెక్స్ట్, ఈ కండిషన్స్ యూజ్ చేసేటప్పుడు ఎప్పుడు ఎలా యూజ్ చేయాలనే కాన్సెప్ట్ కూడా మనకి చాలా యూస్ఫుల్ అవుతుంది. ఇవన్నీ సింపుల్ కండిషన్సే, కానీ ఇవి ఎక్సెల్లో చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి. అవి ఇవాళ తెలుసుకుందాం. Students, welcome back to our channel Subhashini at the Tech Guide. Today Excel లో if s and switch మూడిటికి డిఫరెన్స్ ఎలా ఉంటుంది, సపోజ్ ఒకటే ఫార్ములాని 3 మెథడ్స్ లో యూజ్ చేస్తే ఎలా ఉంటుందో తెలుసుకుందాం. నేను 3 మెథడ్స్ మీకు నేర్పిస్తాను. ఏది ఈజీగా ఉంటుంది, ఏది మీకు ఎక్స్పెక్ట్ లెవెల్ అని అనిపిస్తుందో అది మీరు హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు. ఓకే, నౌ వితౌట్ ఎనీ డిలే లెట్ మీ స్టార్ట్ ద క్లాస్. సో ఈ ప్రాసెస్ కోసం సింపుల్ గా ఒక చిన్న డేటాబేస్ తీసుకున్నాను, లైక్ ఎంప్లాయ్ ఐడి, ఎంప్లాయ్ నేమ్ అండ్ ద టాస్క్. సో ఇక్కడ చెక్ బాక్సెస్ పెట్టుకున్నాను. చెక్ బాక్సెస్ ఇన్సర్ట్ చేయడం చాలా ఈజీ. సపోజ్ మీ దాంట్లో డెవలపర్ ఉంటే, ఎక్సెల్ లేటెస్ట్ అయితే యాడ్ ఇన్స్ యూజ్ చేసుకుంటూ డెవలపర్ ఇన్స్టాల్ చేసుకోండి. సో డెవలపర్ క్లిక్ చేసుకోండి. డెవలపర్ క్లిక్ చేసుకుంటే ఇక్కడ ఇన్సర్ట్ అండ్ హియర్ చెక్ బాక్సెస్ ఉంటాయి. ఇన్ ద డెవలపర్ ఇన్సర్ట్ అండ్ దీస్ ఆర్ ద ఫార్మ్ కంట్రోల్స్. ఈ కంట్రోల్స్ లో నేను ఇప్పుడు మన కాన్సెప్ట్ కి చెక్ బాక్స్ యూస్ఫుల్ అవుతుంది కాబట్టి చెక్ బాక్స్ యూజ్ చేస్తాను. ఓకే, ఈ కాన్సెప్ట్ కి సపోజ్ మీకు ఆర్డర్ ట్రాకర్ కానీ అటెండెన్స్ ట్రాకర్ కానీ ఇలాంటివి ఆటోమేటిక్ గా రావాలంటే ఆల్రెడీ నేను ఒక షార్ట్ చేశాను, ఆ లింక్ కూడా ఇక్కడ యూజ్ చేస్తాను. మీరు ఆ లింక్ క్లిక్ చేసుకొని చెక్ బాక్సెస్ యూజ్ చేసుకుంటూ ఇవి ఎలా రావాలనే కాన్సెప్ట్ మీరు అక్కడ నేర్చుకోవచ్చు. సో టుడే ఐఎమ్ డిస్కసింగ్ కంప్లీట్లీ ఇఫ్ ఎస్ అండ్ స్విచ్ కేస్. సో ఫస్ట్ ఇఫ్ చూద్దాం. ఇఫ్ స్టేట్మెంట్ రాస్తున్నప్పుడు ఇస్ ఈక్వల్ టు ఇఫ్ ఫస్ట్ మనం స్టార్ట్ చేస్తున్నది, సో టెస్ట్ చేస్తున్నాం, దట్ ఈస్ లాజికల్ టెస్ట్. సపోజ్ ఈక్వల్స్ టు 1. ఓకే, ఇప్పుడు నేను తీసుకుంటే లాజికల్ టెస్ట్ ఈక్వల్స్ టు 1 అయితే ఫస్ట్ ఐ విల్ రైట్ పెండింగ్. ఓకే, మొత్తం కంప్లీట్ గా తీసుకునేటప్పుడు ఈక్వల్స్ టు 1 బదులు ఈక్వల్స్ టు 0కి పెండింగ్ పెడదాం. ఓకే, ఈక్వల్స్ టు 0 అయితే కంప్లీట్ టాస్క్ అని పెండింగ్. మరి కామా పెట్టి అగైన్ ఐ విల్ రైట్ వన్ మోర్ కండిషన్. ఇఫ్ సేమ్ దిస్ I4 ఈక్వల్స్ టు 1 అయింది అనుకోండి, టాస్క్ యాక్టివ్ అని చెప్పి పెట్టుకుంటాను, యాక్టివ్. ఓకే, నెక్స్ట్ ఇది కాలేదు, అగైన్ వన్ మోర్ ఇఫ్ కండిషన్ స్టార్ట్ అవుతుంది కదా, అగైన్ వన్ మోర్ ఇఫ్, అగైన్ బ్రాకెట్ స్టార్ట్, సేమ్ I4 ఈక్వల్స్ టు 2. ఇప్పుడు 2 అవుతే అది కూడా యాక్టివ్ గానే తీసుకుంటాను, కామా యాక్టివ్. ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటి అంటే ఇఫ్ కండిషన్స్ లో కామా బ్రేసెస్ పెట్టడం ఖచ్చితంగా కరెక్ట్ గా ఉండాలి. సో 0 అయిన పెండింగ్, 1 అయితే యాక్టివ్, 2 అయింది అనుకోండి అది కూడా యాక్టివ్ పెట్టుకున్నాను. ఎల్స్ ఇంకొక కండిషన్ చెక్ చేసుకోవచ్చు, దట్ ఈస్ 3 అయితే కంప్లీటెడ్ అని చెప్పేసి. లేదు అని అంటే ఇఫ్ సేమ్ I4 ఈక్వల్స్ టు 3 దెన్ కంప్లీటెడ్, ఎంటైర్ టాస్క్ ఈస్ కంప్లీటెడ్. ఓకే, ఇది కాకుండా వేరే నెంబర్ ఏది ఉన్నా అన్నోన్ అని ఒక చిన్న, లేకపోతే ఎర్రర్ అని చెప్పి కూడా పెట్టుకోవచ్చు, ఎర్రర్. ఓకే, నౌ బ్రాకెట్స్ ఎన్ని స్టార్ట్ చేస్తామో అన్ని క్లోజ్ చేయాలి. ఇది ఇంపార్టెంట్ అవుతుంది, కొంచెం టిపికల్ అవుతుంది. ఒక్క బ్రాకెట్ మిస్ అయినా, ఒక్క కామా మిస్ అయినా మనకి ఇఫ్ కండిషన్ కరెక్ట్ గా రాదనమాట. ఓకే, నా విల్ సే ఎంటర్. చూడండి యాక్టివ్ అని వచ్చేసింది. నెక్స్ట్ రెస్ట్ ఆఫ్ ద థింగ్స్ కి డ్రాగ్ చేసేస్తే ఎంటైర్ థింగ్, సపోజ్ 3 అయితే కంప్లీటెడ్, 2 అయినా 1 అయినా యాక్టివ్, ఏమి కాకపోతే పెండింగ్. ఇలా తీసుకున్నాను డేటా. ఓకే, ఇప్పుడు ఇఫ్ ఎస్ ఎలా రాస్తాం చూద్దాం. ఇందులో ఉన్న చిన్న కాంప్లికేషన్ ఏంటంటే క్లియర్ గా బ్రాకెట్, కామా, ఎవ్రీథింగ్ నీట్ గా పెట్టాలి, అది ఇంపార్టెంట్ అవుతుంది. ఓకే, నౌ ఇఫ్ ఎస్ యూజ్ చేద్దాం. సో ఇస్ ఈక్వల్ టు ఇఫ్ ఎస్. ఇఫ్ ఎస్ యూజ్ చేస్తున్నామంటే లాజికల్ టెస్ట్ రాస్తాము. లాజికల్ టెస్ట్ రాసి ట్రూ వాల్యూ రాసేసుకుంటాం, అంతే కదా మనం ఇప్పుడు రాసేది. సో ఇక్కడ సేమ్ మన లాజికల్ టెస్ట్, దట్ ఈస్ I4 ఈక్వల్స్ టు 0 అయింది అని అంటే కామా ఐ విల్ రైట్ పెండింగ్. మనం పెండింగ్ అనే తీసుకుంటున్నాం కాబట్టి పెండింగ్, లేదా వర్క్ నాట్ స్టార్టెడ్. మీరు మ్యాటర్ ఏదైనా రాసుకోండి, కండిషన్ ఒకటే నేను చెప్తున్నాను. నౌ కామా లేదు అని అంటే సేమ్ అదే I4 ఈజ్ ఈక్వల్ టు 1, దెన్ వి రైట్ యాక్టివ్, కామా సేమ్ దట్ I4 ఈక్వల్స్ టు 2 అన్నా కూడా మనం ఇక్కడ తీసుకుంటున్న కాన్సెప్ట్ యాక్టివ్ కాబట్టి యాక్టివ్ అనే రాద్దాం. లేదు అని అంటే I4 ఈక్వల్స్ టు 3 అయిపోతే
comma, next it is closed. Work completed or closed or anything. Okay. ఇక్కడ ఓన్లీ ట్రూ వాల్యూ ఉంటుంది, ఫాల్స్ వాల్యూ ఉండదు. సో కండిషన్ ట్రూ అయితే ఏం చేయాలి అనే మటుకే చెప్తా. అన్ని ఇఫ్ ఎస్ అని పెట్టేసుకున్నాం, మల్టిపుల్ టైమ్స్ ఇఫ్ రాదు. కానీ ఫస్ట్ దాంట్లో మల్టిపుల్ టైమ్స్ ఇఫ్ వస్తుంది, ట్రూ వాల్యూ వస్తుంది, ఫాల్స్ వాల్యూ వస్తుంది. అది తేడా. ఓకే, సింప్లీ మిగతా రెస్ట్ ఆఫ్ ద సెల్స్ కి ట్రాక్ చేసుకోండి. ఇది మనం యూజ్ చేస్తే ఇఫ్ ఎస్. నౌ స్విచ్ ఎలా వర్క్ చేస్తుందో చూద్దాం. నో స్విచ్ చూద్దాం. స్విచ్ చాలా సింప్లిఫైడ్ గా ఉంటుంది. సో ఈజ్ ఈక్వల్ టు స్విచ్. స్విచ్ అని బ్రాకెట్ స్టార్ట్ చేసి సేమ్ మన I4 కదా, I4 కామా ఫస్ట్ I4 సపోజ్ 0 అయిందంటే ఇక్కడ ఈక్వల్ సింబల్ అలాగే ఏమీ రాదు. 0 అయింది అనుకోండి, దెన్ ఇట్ ఈస్ పెండింగ్ అయిందా. నెక్స్ట్ కామా లేదు అని డబుల్ కొటేషన్ క్లోజ్ చేస్తాం. కామా లేదు అనుకోండి 1 అయింది అనుకోండి, అప్పుడు ఏం చేస్తాం, ఇది మనం యాక్టివ్ అని పెట్టుకున్నాం కాబట్టి యాక్టివ్. కామా నెక్స్ట్ 2 అయింది అనుకోండి, కామా పెట్టేసుకొని యాక్టివ్. నెక్స్ట్ లేదు 3 అయింది అనుకోండి, కామా పెట్టేసుకోండి క్లోజ్డ్. అన్నోన్ అనే కాన్సెప్ట్ తీసుకుంటా అంటే కూడా తీసుకోండి, కామా పెట్టేసి అన్నోన్, లేకపోతే నాట్ కంప్లీటెడ్ అని చెప్పేస్తా. ఎర్రర్ ఏదో ఒక మెసేజ్ పెడతాం. ఇది మన స్విచ్ అవుతుంది. చూడండి స్విచ్ ఎంత క్లియర్ గా ఉందో. సో స్విచ్ సింప్లీ 0 అయితే ఏంటి, 1 అయితే ఏంటి, 2 అయితే ఏంటి, 3 అంటే ఏంటి, అండ్ అన్ని ఒకవేళ ఫాల్స్ అయితే ఏం చెప్పాలి. ఇక్కడ చాలా సింప్లిఫైడ్ గా ఉంది. ఇప్పుడు మీకే ఆప్షన్ వదిలేస్తాను, వెదర్ ఇఫ్ యూ వాంట్ టు యూస్ ద ఇఫ్, లేదంటే ఇఫ్ ఎస్సా లేకపోతే స్విచ్. ఈ 3 ఫార్ములాస్ యూజ్ చేసుకొని ఏదైనా యూజ్ చేయొచ్చు. ఏం చేసినా ఆన్సర్ సేమే వస్తూ ఉంది, కానీ యూజ్ చేసే విధానం మీరు డిఫరెన్స్ చూడండి. స్విచ్ కేస్ ఫార్ములా ఎలాగుంది, ఇఫ్ ఫార్ములా ఎలాగుంది, ఇఫ్ ఎస్ ఎలాగుంది. ఇప్పుడు 3 కంపేర్ చేస్తూ ఒకసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, క్లియర్ గా ఇఫ్ రాసాము, ఇఫ్ రాసి కండిషన్ చెక్ చేస్తే ఆ కండిషన్ ట్రూ అయితే ట్రూ వాల్యూ, కండిషన్ ఫాల్స్ అయితే అగైన్ ఇంకొక కండిషన్ చెక్ చేసి అగైన్ ట్రూ వాల్యూ, మళ్ళీ ఇఫ్ రాసి ఇంకొక కండిషన్ చెక్ చేసి అగైన్ ట్రూ వాల్యూ, ఇఫ్ కండిషన్ ట్రూ, ఫైనల్ గా ఫాల్స్ వాల్యూ. ఇలా ఇఫ్ కంప్లీట్ అవుతుంది. ఇక్కడ ఏం లేదు, చిన్న కామా, చిన్న కొటేషన్, చిన్న బ్రేసెస్ మిస్ చేసుకున్నా మీకు ఫార్ములా అనేది రాదు. బట్ యూజింగ్ మీ కాన్సెప్ట్ కరెక్ట్ గా ఉంది, క్లారిటీ ఉందంటే యూ కెన్ గో ఫర్ ద ఇఫ్. నెక్స్ట్ ఇఫ్ ఎస్. ఇఫ్ ఎస్ లో సింప్లీ కండిషన్ చెక్ చేసి ఓన్లీ ట్రూ వాల్యూ రాస్తాం, ఫాల్స్ వాల్యూ రాయమన్నమాట. సో అన్ని చూడండి కండిషన్ చెక్ చేసుకుంటూ ఇది ట్రూ అయితే అంతే, ఫాల్స్ వాల్యూ అనేది రాదు. స్విచ్ చూడండి, సింపుల్ గా స్విచ్ దట్ సెల్ తీసుకొని అది ఆటోమేటిక్ గా కండిషన్ చెక్ చేసుకుంటుంది. 0 అయింది అంటే ఇక్కడ ఈక్వల్స్ కాబట్టి పెట్టలేదు, గ్రేటర్ దాన్ లెస్ దాన్ సింబల్స్ కూడా మనం యూజ్ చేయొచ్చు. ఇన్ కేసు కావాలంటే ఎనీ రిలేషన్ ఆపరేటర్ మనం యూజ్ చేయొచ్చు. ఓకే, సో 0 అయితే పెండింగ్, 1 అయితే యాక్టివ్, 2 అయితే యాక్టివ్, 3 అయితే క్లోజ్. ఏది కాలేదంటే లాస్ట్ లో ఒక ఫాల్స్ స్టేట్మెంట్ కూడా మనం యూజ్ చేయొచ్చు. అది స్విచ్. సో మీకు ఏది పర్ఫెక్ట్ అనిపిస్తే అది యూజ్ చేసుకోండి. బట్ స్విచ్ యూజ్ చేయడం వల్ల మాక్సిమం కాంప్లికేషన్స్ లేకుండా సింప్లిఫై గా అయిపోతుంది. సో దిస్ ఇస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఇఫ్, ఇఫ్ ఎస్ అండ్ స్విచ్. అండ్ ఐ హోప్ యు లెర్న్ హియర్. అర్థమైంది అనుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ. సో చూసారు కదా క్లాస్. ఇఫ్ యూజ్ చేస్తున్నప్పుడు ఏంటంటే మల్టిపుల్ కండిషన్స్ అండ్ నీట్ గా బ్రాకెట్స్ క్లోజ్ చేయడం, కండిషన్ అయిపోయిన వెంటనే ట్రూ వాల్యూ, ఫాల్స్ వాల్యూ ఇది చూసుకోవాల్సి వస్తుంది. ఇఫ్ ఎస్ యూజ్ చేస్తున్నారు అంటే కొంచెం బెటర్ కంపేరింగ్ టు ఇఫ్. సో ఇక్కడ ఏంటి అంటే ట్రూ స్టేట్మెంట్, ఫాల్స్ స్టేట్మెంట్ అని లేకుండా కొంచెం సింప్లిఫై అవుతుంది. కానీ స్విచ్ యూజ్ చేయండి. స్విచ్ యూజ్ చేస్తే ఓన్లీ టేకింగ్ 1 సెల్, ఒక సెల్ తీసుకొని జస్ట్ ట్రూ వాల్యూ, ఫాల్స్ వాల్యూ ఇది ఒకటే రాస్తాం. కండిషన్, ట్రూ వాల్యూ ఇది ఒకటే రాస్తాం. కండిషన్ ట్రూ అండ్ ఫాల్స్ అండ్ చేస్తాం. చాలా సింప్లిఫైడ్ గా ఉంటుంది ఇఫ్ యూ యూజ్ ద స్విచ్ కేస్. సో స్విచ్ కేస్ ఇస్ ద బెస్ట్ స్టేట్మెంట్ టు కంప్లీట్ ద కండిషన్స్ ఇన్ ద ఎక్సెల్ లెవెల్. ఓకే, సో స్విచ్ యూజ్ చేసుకుంటూ ఈ ప్రోగ్రామ్ ని ఇలాగే నేర్చుకోండి. Now, if you learned something from this video, please like, share and subscribe. Thank you.